హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే లిప్ బామ్ ప్రిపేర్ చేస్తున్నాను. అది బీట్రూట్‌తో సేమ్ లిప్‌స్టిక్ లానే ఉంటుంది. లిప్‌స్టిక్‌లో కెమికల్స్ ఉంటాయి కదా! దాని బదులు ఇలా అయితే చేసుకొని వాడుకోవచ్చు. ఇదైతే నో కెమికల్స్, ఓన్లీ బీట్రూట్, కొంచెం వ్యాజ్‌లిన్ ఉంటే వ్యాజ్‌లిన్ జెల్లీ బామ్ ఉంటుంది కదా! అది ఉంటే సరిపోతుంది. దానికోసమైతే నేను బీట్రూట్ పీల్ చేసుకున్నాను. తర్వాత ముక్కలు కట్ చేసుకున్నాను. తర్వాత ఇలా అయితే గ్రేట్ చేసుకున్నాను. ఇలా గ్రేట్ చేసుకుంటే అవైతే కొంచెం జ్యూస్ అనేది రాలేదు. ఫ్రెష్‌వి కాదు. ఒక 1 వీక్ అవుతుంది. అవైతే ఇంట్లో ఉండి బీట్రూట్ అందుకంటే రాలేదు. మళ్ళీ నేను ఇదంతా తీసి మళ్ళీ మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే నాకు జ్యూస్ వచ్చింది. ఇలా అయితే మిక్సీ జార్‌లో వేసుకొని జ్యూస్ అయితే తీసుకోవాలి. ఈ జ్యూస్ అంతా తీసుకున్న తర్వాత దీన్నైతే బాగా దగ్గర పడేలాగా ఒక ముద్దలాగా అవుతుంది గదా! అప్పటిదాకా బాగా హీట్ చేసుకోవాలి దీన్ని. కొంచెం లూజ్‌గా వాటర్ కంటెంట్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఓన్లీ బీట్రూట్ ఒకటే జ్యూస్ బాగా దగ్గర పడుతుంది గదా! అలా థిక్‌గా వచ్చేదాకైతే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని దించుకొని వ్యాజిలిన్ పెట్రోల్ బామ్ ఉంటుంది గదా! వ్యాజిలిన్ పెట్రోల్ జెల్లీ ఉంటుంది గదా! దాన్నైతే యాడ్ చేసుకోవాలి. కొంచెం హీట్ మీద ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. లేదు అంటే కొంచెం థిక్‌గా కాగానే దాన్ని గూడా దీంట్లో ఏసి మంచిగా కలుపుకోవాలి. హీట్ లేదనుకోండి ఆ వ్యాజిలిన్ అనేది మెల్ట్ అవ్వదు సరిగ్గా. అందుకే మళ్ళీ కొంచెం హీట్ చేసుకోవాలి. లేదంటే వెంటనే యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే నేను వ్యాజిలిన్ జెల్లీ బామ్‌నైతే యాడ్ చేసుకున్నాను. సేమ్ క్వాంటిటీ ఉంటుంది. బీట్రూట్ జ్యూస్ ఎంత ఉంటుందో వ్యాజిలిన్ జెల్లీ బామ్ గూడా అంతే ఉంటుంది. ఇది మొత్తం ఇట్లా అయ్యాకనైతే నేను ఒక దాంట్లోనే వ్యాజిలిన్ జెల్లీ దాంట్లోనే పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. పెట్టాకైతే ఇలా అయితే అయ్యింది. ఇదైతే లిప్స్‌కి పెట్టుకుని మా పిల్లలకైతే చాలా నచ్చింది. ఇదైతే లిప్‌స్టిక్ లానే ఉంది. ఇది సేమ్ లిప్స్‌కి పెట్టుకుంటే చాలా బావుంది.